ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏదైతే కోటి సంతకాల సేకరణ జరిగిందో అవన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి ఈరోజు జిల్లా వ్యాప్తి నుంచి మనము విజయవాడకి తరలించడం జరుగుతోంది. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ చూస్తున్నారు మీరు. కోటి సంతకాల సేకరణలో భాగంగా పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా ప్రతి జిల్లాకు కూడా మనకి మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అనేది ఉండాలి. అది కూడా ప్రైవేటీకరణ కాకుండా కేవలం గవర్నమెంట్ నిర్వాహకంలోనే జరగాలి అనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా వచ్చి దీంట్లో పాల్గొని ఈ కోటి సంతకాల భాగంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు, అదేవిధంగా జనసేన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కదలికం ఇంతవరకు రాలేదు. ఇంతమంది ప్రజల వ్యతిరేకతలో మధ్యలో కూడా ఇంతమంది ప్రజల భావన దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లే వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ సమాధి ప్రతి ఒక్క ఇటుక కూడా ప్రతి ఒక్క సంతకంలో కూడా జరగబోతుంది అని ఈరోజు వాళ్ళందరినీ కూడా హెచ్చరించి ఇప్పటికైనా మీరు దిగొచ్చి ఈ యొక్క కక్ష రాజకీయాలు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అనే దీన్ని పక్కన పెట్టి మీరు ఇప్పటికైనా ప్రైవేటీకరణ పీపీపీ అనే విధానం ఆపి గవర్నమెంట్ కింద నిర్వాహకం చేయాలని చెప్తూ ఈరోజు కూటమికి మేమందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలి, వెంటనే గవర్నమెంట్ కింద నిర్వాహకం చేయాలి అనే నినాదంతో ప్రతి జిల్లాలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది ఈ యొక్క నినాదం అని చెప్తూ మళ్ళా ఇప్పుడు మన కోఆర్డినేటర్స్ అందరూ కూడా మాట్లాడతారు. 2019 సంవత్సరం మే 23వ తారీఖున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి, పేద ప్రజలకు ఉచిత విద్య అందించాలనే ఒక మహా లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను, హాస్పిటళ్లను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఒక దురదృష్టపు ఆలోచనతో ఈరోజు మెడికల్ కాలేజీలను, ఈ గవర్నమెంట్ హాస్పిటళ్లను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తక్షణమే నిలుపుదల చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఫర్దర్ ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్న ఆలోచనలో ముందుకెళ్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. ఈరోజు ఒక అమరావతి కోసం నువ్వు 1,00,000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నావు. పేద ప్రజలకు సంబంధించినటువంటి వరకు వైద్యానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు. ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా వెనక్కి రోల్ బ్యాక్ చేయాలి. తక్షణమే ఈ ప్రైవేట్ పరం చేసే ఈ కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పూర్తి చేసి పేద ప్రజలకు, బడుగు బలైన వర్గ ప్రజలకు ఉచిత వైద్యం అందించినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలు, బడుగు బలైన వర్గ ప్రజలు, చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి నిరసిస్తూ ఈరోజు కోటి సంతకాల సేకరణ ఈ సత్యసాయి జిల్లా నుంచి ఈరోజు ఈ దాదాపుగా 4 లక్షల సంతకాల సేకరణ చేశాం. మా జిల్లా నుంచి ఈ సంతకాలన్నీ గవర్నర్కి ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 18వ తారీఖున గవర్నర్కి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కేంద్రం నుంచి మన పార్టీ కార్యాలయంకి కోటి సంతకాలు చేస్తున్నటువంటి ప్రజాోద్యమంలో మన సత్యసాయి జిల్లా నుంచి దాదాపు 4 లక్షల సంతకాలు ఈరోజు జిల్లా కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వము ఏది మన జగనన్న హయాంలో చేసినటువంటి మంచిని వాళ్ళు కాపాడుకోలేక ఒక పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. దీన్ని మేము ఆపాలని ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి సంతకాలు సేకరించి ఈరోజు మన పార్టీ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు కూడా ఈ దీంట్లో సంతకాలు పెట్టినారు. వాళ్ళు చేస్తున్నటువంటి మోసము కనపడతా ఉంది, అందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కువ రోజులు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం నిలబడదు అని చెప్తూ
దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు జిల్లా కేంద్రం నుంచి దాదాపు మన జిల్లా కేంద్రంలో దాదాపు 4 లక్షల సంతకాలు సేకరించి తరలిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ లక్ష్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జిల్లాల నుంచి రాష్ట్రానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తరలించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. సంతకాలు చేసినటువంటి అప్లికేషన్స్ని ప్రతిరోజు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా 17 ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉచితంగా 5 లక్షల మందికి వైద్యం అందించేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు. మరి పేదల పక్షాన ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పేదలకు ఏం కావాలా, ఉచితంగా విద్యను అందజేయాలా, వైద్యాన్ని అందజేయాలనేటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసుకుంటూ వచ్చినారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా గతంలో కమ్యూనిస్టులు అభివర్ణించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేట్ సంస్థల ఏజెంట్గా మారి ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అదేవిధంగా వాటికి అనుసంధానమైనటువంటి 17 ప్రభుత్వ వైద్యశాలలను కూడా కార్పొరేటీకరణ చేసి వేల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపడం జరిగింది. ఈరోజు రోజుకు కనీసం అంటే ఒక 500 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్ గారు తీసుకొస్తే ఆ మేరకు దోపిడీ చేసే కార్యక్రమానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏకపక్షంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలా, వెనక్కి తీసుకోవాలని గవర్నర్ గారిని కోరుతూ ఏదైతే వినతి పత్రాలు ఇచ్చారో వాటిని విజయవాడకు తరలించడం జరుగుతుంది. జగన్ గారికి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గత 20 నెలలుగా చేస్తున్నటువంటి దోపిడీ పరిపాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఇప్పటికే కూడా నిన్న ఒక సంస్థ జరిపిన సర్వేలో మైండ్ ఆఫ్ ఏపీ టుడే అని ఒక సంస్థ జరిపిన సర్వేలో 113 సీట్లలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందనేసి జటతల్లం చేయడం కూడా ఈ రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను అద్దం పడతానట్లు తెలియజేస్తాం. ధర్మవరం నుంచి దగ్గర 65,000 సంతకాలు ఈరోజు మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి తీసుకురావడం జరిగింది. ఈ 1 కోటి సంతకాలు జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా అంటే స్వచ్ఛందంగా జనాలు పాల్గొంటున్నారు. ఏదేదో హాస్పిటల్స్ అని అందరూ ఈరోజు కాలేజీలు ఏదో మేము ఏదో ఆపుతున్నామని కాదు, ఇవి 17 మెడికల్ హాస్పిటల్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా జబ్బు చేసి మనం ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం ప్రైవేట్ హాస్పిటల్లో మనకి ఎంత అవుతుందో, ఒకరికి 30,000-40,000 అవుతున్నది. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అదే ఉచితంగా జరుగుతుంది. ఈరోజు కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కష్టాలు చూసి ఈ 17 కాలేజీలు కేంద్రం నుంచి ఎలాగైతే అనుమతులు తీసుకొచ్చి మన ప్రజల కోసం ఎంతో కష్టపడి తెస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేస్తూ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అందుకే దీన్ని ఖచ్చితంగా మనం అందరం ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఇంత సక్సెస్ఫుల్గా 1 కోటి సంతకాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్రంలో వైద్య సేవ ఏ విధంగా ఉండాలి, ప్రజలకు వైద్య అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి వైద్య అందించాలి అని ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకులు ప్రజలతో చెలగాటమాడుతున్నారు. అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు ఈ ప్రైవేటీకరణ ఆపాలి, పేదలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ రంగంలోనే పనిచేయాలనే ఉద్దేశంతో దాదాపు 4,20,000 కోటి సంతకాలు చేసినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రజల యొక్క మన్ననను అపేక్షించి ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటున్నారో ప్రజలు వాటిని వెనక్కి తీసుకోవాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ రాష్ట్రం ప్రభుత్వం మనమందరూ డిమాండ్ చేస్తున్నాం. జై జగన్. కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారో దానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినారు. దాంట్లో భాగంగా ఈరోజు పుట్టపర్తిలో మేము ఈ 1 కోటి సంతకాలన్నీ చేర్చి
తాడేపల్లికి పంపడం జరుగుతూ ఉంది. మేము 10 నుంచి 63,000 కోటి సంతకాల్లో మేము భాగస్వాములైనాము. ఇవి ఒక 4-5 రోజుల ముందే మేము ఇక్కడ పంపడం జరిగింది. మేమంతా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే ప్రైవేటు పరం చేయాలనో లేకపోతే చేసేసినారో దాన్ని విరమణ చేయాలని మేము మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక ముందు కూడా ఈ విధంగా మీరు మానుకోకపోతే ఇంకా మేము రోడ్లపైకి వస్తాం. మేము ఇంకా సివియర్గా దీన్ని మేము పరిగణించి నిరసన తెలియజేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.